ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో 9 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి. వేలూరులో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. చిలకలూరిపేట జీవీఐఐటి స్కూల్ నందు సైన్స్ ప్రదర్శన ప్రారంభించిన ఎమ్మెల్యే. ఆకృతులను తయారు చేసి ప్రదర్శించిన విద్యార్థులు. ఘనంగా ఇఫ్తార్ విందు మున్సిపల్ చైర్మన్ రఫానీ ఆధ్వర్యంలో ఏర్పాటు. దువా ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే. మోడ్రన్ స్టెల్లార్ లో జాతీయ సైన్స్ దినోత్సవం. వివిధ రకాల ఆకృతులను ప్రదర్శించిన విద్యార్థులు. చిలకలూరిపేట సిఆర్ క్లబ్ లో ముగిసిన రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీలు. పాల్గొన్న 60 జట్లు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా పట్టణంలోని జీవీఐఐటి స్కూల్ నందు స్కిల్ టెక్ కార్నివల్ అండ్ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ఎక్నోను మాజీ మంత్రి శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మెగా సైన్స్ ఎక్స్పోలో పెట్టిన వివిధ రకాల రోబోలు, ఎలక్ట్రిక్ పరికరాలు పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ముఖ్యంగా శరీరంలో వివిధ భాగాల పనితీరు వివరించే సైన్స్ ఎగ్జిబిషన్ బాగా ఆకట్టుకుందని ప్రత్తిపాటి విద్యార్థుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ ఉదయ్ కుమార్, జనసేన ఇన్ఛార్జి తోట రాజరమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షులు జవాజీ మదన్ మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మధుమల రవి, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు బత్తినేని శ్రీనివాసరావు, అమర రమాదేవి, టీడీపీ నాయకులు తూబాటి శ్రీహరి, మద్దిబోయిన శివ, ముళ్ల కరీముల్లా, మురకొండ మల్లిబాబు, బేరింగ్ మౌలాలి, అధ్యాపకులు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందు బండి ముందు నరసరావుపేట పట్టణం రావిపాడు రోడ్డులో వైష్ణవి అపార్ట్మెంట్ నందు జరుగుతున్న సాత్లూరు గ్రామ మాజీ అధ్యక్షులు కమ్మ శ్రీనివాసరావు మనవడు కమ్మ సురేష్ బాబు కుమారుని నూతన వస్త్ర బహూకరణ వేడుకకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరై చిన్నారి రేవంత్ దుర్గను మాజీ మంత్రి శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆశీర్వదించారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేములపల్లి బసవయ్య మనవని వివాహం ఇటీవల జరిగిన సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వారింటికి వెళ్లి నూతన జంట శ్రీకాంత్ శ్రావణిని ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో అన్ని ప్రధాన ఇతర ఆర్ఎండ్బి రోడ్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతుల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారని, అసెంబ్లీలో సమస్యలు ప్రస్తావించారని, ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వం త్వరలోనే రోడ్ల సమస్యలు పరిష్కరిస్తుందని మాజీ మంత్రి శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. రూరల్ మండలం కట్టుబడివారిపాలెం, నాదెండ్ల మండలంలో సాత్లూరు గ్రామంలో 8.40 కోట్లతో చేపట్టిన రోడ్ల మరమ్మతుల పనులకు శంకుస్థాపన చేశారు. యూజీ నుంచి కట్టుబడివారిపాలెం, కమ్మవారిపాలెం మీదుగా వేలూరు, గణపవరం రోడ్డుకి 4 కోట్ల రూపాయల నిధులతో
అలాగే సాక్రూరు గ్రామం నుంచి దింతనపాడు గ్రామం వరకు 4.40 కోట్ల రూపాయల నిధులతో రోడ్ల మరమ్మతులకు శనివారం ప్రతిపాటి కూటమి నాయకులతో పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. నియోజకవర్గంలో రోడ్ల సమస్యను మొన్ననే అసెంబ్లీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేశారని, రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుందని ప్రతిపాటి చెప్పారు. చిలకలూరిపేట నుంచి కోటప్పకొండకు వెళ్లే అన్ని రోడ్లను అభివృద్ధి చేయాలని కోరారన్నారు. నరసరావుపేట రోడ్డు విస్తరణ అంశం కూడా ప్రభుత్వ దృష్టిలో ఉందన్నారు. యూటీ నుంచి చిలకలూరిపేట ఆర్ఎన్బి రోడ్డు మరమ్మతు పనుల్ని 4 కోట్లతో చేపట్టామని, ఈ రోడ్డు పూర్తయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రతిపాటి తెలిపారు. ఈ రోడ్లను 3 నెలల్లో పూర్తి చేయాలని గుత్తేదారులకు స్పష్టంగా చెప్పామని ప్రతిపాటి అన్నారు. రోడ్లు బాగుపడితే భూముల ధరలు కూడా పెరుగుతాయన్నారు. ప్రజల జీవితాల్లో మంచి మార్పులు తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ల సంకల్పమని, కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల అధికారంలో ఉంటే అన్ని వర్గాలకు తప్పకుండా మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు జవాజీ మదన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి జాకోబ్ రాజు, గ్రామ నాయకులు చెంగంశెట్టి సాంబశివరావు, ముత్యాల రామారావు, ముత్యాల వీరాంజనేయులు, చెన్నంశెట్టి నాగాంజనేయులు, వజ్జ సింగయ్య, దగ్గుమల్లి వెంకటేశ్వర్లు, గుర్రం స్వాములు, వేముల నాగేశ్వరరావు, నాతని రాఘవయ్య, సాక్లూరు గ్రామ నాయకులు, ఆర్ఎన్బి డిఈ వీరేంద్ర రెడ్డి, అధికారులు, గ్రామ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వికలాంగులు ఫస్ట్ అనౌన్స్ చేయబోతున్నారు. మోస్ట్లీ వచ్చే నెలలో ఈ యొక్క అనౌన్స్మెంట్ కూడా ఈ నెలలో వస్తుంది. వచ్చే నెలలో ఇవ్వటం జరుగుతుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం. చిలకలూరిపేట మండలంలో కావూరు గ్రామంలో ఉన్న శ్రీ రుద్రాణి సమేత శ్రీ రుద్రకోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నూతన శివాలయ పరివార దేవత ప్రతిష్టా మహోత్సవం మార్చి 5వ తేదీ గురువారం ఉదయం 9:42 ప్రాణ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించబడుతుందని, ఈ ప్రతిష్టా మహోత్సవానికి విచ్చేసి మహదాశీర్వచనం పొంది స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కావూరు గ్రామ పెద్దలు, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు మర్రి రాజశేఖర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో నాయుడు రమేష్, మద్దాలి అశోక్, నాయుడు రోసయ్య, నాయుడు రామారావు, మాదాల కాసియా, నాయుడు నాగేశ్వరరావు, మద్దాలి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఐదో తారీఖు సార్ ఉదయం కూడా 9:45 ఆ రోజు గట్టిగా సార్ అంతరం పెట్టేటప్పుడు ఉండాలి కింద శివలింగం కింద పెట్టే కాడ ఉండాలి. ఇవన్నీ పొద్దున వెళ్తాము, వచ్చిన తర్వాత మధ్యాహ్నానికి వస్తాగా, వచ్చిన తర్వాత టైం రావాలి. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామ వాస్తవ్యులు మర్రి రాజశేఖర్ వీరాభిమాని దేవరకొండ గోపికృష్ణ కుమారుని మొదటి జన్మదిన వేడుకలు వారి స్వగృహం నందు జరుగుతుండగా, ఆ వేడుకల్లో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పాల్గొని చిరంజీవి శ్రీ దీక్షిత్ను ఆశీర్వదించి కేక్ తినిపించారు. ఈ వేడుకల్లో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్, సోమిపల్లి వెంకట సుబ్బయ్య, వెంట సాతులూరి కోటి, సర్పంచ్ బొంత తిరుపతయ్య, నాన్నె హనుమంతరావు, పఠాన్ అక్బర్, వంజముత్తయ్య, రావురి దాసు, బొంత కోటి, బొంత రమణయ్య, డేగల రాజన్, ధన్రాజ్, బషీర్, కళ్యాణ్, ఎంకే తదితరులున్నారు. సార్ ఒకసారి చూడండి. సార్ ఒకసారి
హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయరాదని చిలకలూరిపేట పట్టణ ఎస్ఐ చెన్నకేశవులు అన్నారు. శనివారం పట్టణంలో అడ్డరోడ్డు సెంటర్లో వాహనాల తనిఖీలను తమ సిబ్బందితో ఆయన చేపట్టారు. లైసెన్సు, వాహనాలు, సి బుక్స్ లేకుండా నడుపుతున్న వాహనదారులకు అపరాధ రుసుము విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామన్నారు. వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆశీర్వదించారు. కృష్ణా జిల్లా కంకిపాడులో అయన్ కన్వెన్షన్ నందు జరుగుతున్న ప్రముఖ వ్యాపారవేత్త అంబటి మురళీ కుమార్డు రిసెప్షన్ వేడుకకు ఎమ్మెల్యే హాజరయ్యారు. నూతన వధూవరులు పృథ్వీ, భావనలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆచంట శాసన సభ్యులు పితాడి సత్యనారాయణ, ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావులతో కలిసి ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన మద్దినిడి రాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుక గ్రామంలో టీటీడీ కళ్యాణ మండపం నందు జరుగుతూ ఉండగా ఆ వేడుకకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ నాయకులు కందుల రమణ పుట్టినరోజు సందర్భంగా వారి మిత్ర మండలి ఏర్పాటు చేసిన కేక్ ను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కట్ చేసి రమణకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నియోజకవర్గ శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు ఉన్నారు. చిలకలూరుపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పట్టణంలో శుభానీ నగర్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పుల్లారావు పాల్గొని ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదరులకు స్వయంగా ఆహార పదార్థాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నియోజకవర్గ శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విందు అనంతరం ముస్లిం మత పెద్దలు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో కఠినమైన ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదర సోదరీమణులకు ఆ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అల్లా దయతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా దువా చేశారు. لا إله إلا أنت سبحانك إنا كنا من الظالمين ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين رب اجعل لي مقيم الصلاة సోదరుల సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మా చైర్మన్ రఫానీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సుబానీ నగర్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఇమాం గారు మనందరి తరఫున దువా కూడా చేశారు. ముస్లిం మైనారిటీ సోదరులందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అల్లా ఆశీస్సులతో ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతులుగా అభివృద్ధి చెందాలని, ముస్లిం మైనారిటీ సోదరులు చిలకలూరుపేట నియోజకవర్గంలో కలిసిమెలిసి ఉండాలని, ఎప్పుడు మీరు అభివృద్ధి చెందుతూ పేదరికం లేనటువంటి ముస్లిం మైనారిటీ సమాజంగా రూపుదిద్దుకోవాలని ఆశిస్తూ ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్థానిక సుబ్బయ్య తోటలోని సాయి వికాస్ స్కూల్ నందు జాతీయ సైన్స్ డే అత్యంత కోలాహలంగా జరిగింది. 1928లో సివి రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్నందుకు దీనివల్ల ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా సాయి వికాస్ విద్యార్థులు వ్యయ ప్రయాసలతో అనేక రకాల ప్రాజెక్టులను, జీవశాస్త్ర నమూనాలను, కాలుష్యం వల్ల కలిగే నష్టాలు చూపించే ప్రాజెక్టులను ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో రక్త ప్రసరణ మరియు గుండెపోటు ఎలా సంభవిస్తుందో చూపించే నమూనా
అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాజెక్టులను విద్యార్థుల వివరణతో ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నరిశెట్టి వీరస్వామి, ప్రిన్సిపల్ శ్రీకాంత్, ఏవో సుభాని మరియు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. ప్రాణం పలికే జువాలజీ జీవన వేదపు అయినాలజీ జంతు కోటి నడకల్లో దాగి ఉంది బయాలజీ శరీర యంత్రం శ్వాసల తంత్రం తెలిపే జీవశాస్త్రం మనలోని అద్భుతాలకి ఇది ఒక దివ్యాస్త్రం విజ్ఞానమే ఒక వీక్షణం ప్రకృతిని చదివే అన్వేషణం అణువణువున దాగిన మర్మం తెలుపుటే దీని పరమార్థం ప్రాణం పలికే జువాలజీ జీవన వేదపు అయినాలజీ జంతు కోటి నడకల్లో దాగి ఉంది బయాలజీ శరీర యంత్రం శ్వాసల తంత్రం తెలిపే. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జిల్లాలో ఎస్సీ ఎస్టీల విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రతి నెల 4వ శనివారం నాడు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీల విభిన్న ప్రతిభావంతులకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు. ఈ నెల 4వ శనివారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ అర్జీలు అందించి సమస్యలను తెలియజేశారు. దీనిపై తక్షణమే స్పందించిన జిల్లా రెవెన్యూ అధికారి నారదముని సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులు అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. 4వ శనివారం నాడు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సుమారుగా 35 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా నారదముని మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన వర్గాల వారి సమస్యల కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రతి నెల 4వ శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశం ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పశు సంవర్ధక శాఖ వర్చువల్ గా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా పశు వైద్య శాఖ అధికారి, మండల వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పశు సంవర్ధక శాఖకు చెందిన మండల పశు వైద్య అధికారులకు నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ముఖ్యంగా పశు ఔషధి విక్రయ కేంద్రాలను నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు. సత్తెనపల్లి, నర్సరావుపేట, పిడుగురాళ్ల, చిలకలూరుపేట, వినుకొండ మొదలగు ప్రాంతాల్లో పశు వైద్య కేంద్రాలు పరిశీలించి పశు ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. పశు వైద్య కేంద్రాలకు మంజూరైన టాయిలెట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 3 నుంచి 4 నెలలు నిండిన గొర్రెలు, మేకలకు పీవీఆర్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. సంచార పశు అంబులెన్స్ క్లినిక్ సేవలు పాడి రైతులు, పశు పోషకులకు అందించాలన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్లో వేంచేసి ఉన్న శివాలయంలో ఆదివారం లోక కళ్యాణం కోసం సామూహిక పురోహితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక సంరక్షణ కోసం, లోక క్షేమం కోసం గ్రామం సుభిక్షిత, పాడి పంట, వర్ష అభివృద్ధి, గ్రామంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అమ్మవారికి లలితా సహస్రనామార్చన వంటి పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పురోహితులందరూ ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకుని సామూహికంగా లలితా సహస్రనామార్చన వంటి వివిధ రకాల పూజలు నిర్వహించారు. స్వామివారి అందంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పురోహితులు పాల్గొన్నారు. प्रणयनाय नमः लोलाक्षे कामरूपिण्ये नमः मालिन्ये नमः अंसन्ये नमः मातृये नमः अमलयादनवासिन्ये नमः सुमुख्ये नमः नलिन्ये नमः सुप्रभे नमः स्वप्नाय नमः सुनायकाय नमः कारगंजे नमः कांतिमत्ये नमः स्वपि ఓం నమః శివాయ. లోక సంరక్షణ, లోక క్షేమం కొరకు చిలకలూరుపేటలో వేంచేసి ఉన్న గంగా బాలాత్రిపుర సుందరి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ యొక్క గ్రామ సుభిక్షత కొరకు గ్రామంలో ఉన్న పట్టణ పురోహితులందరూ, ఈ యొక్క గ్రామంలో ఉన్న బ్రాహ్మణులందరం కలిసి ఈ
ఈ యొక్క రోజున స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, ఆ యొక్క అమ్మవారికి లలితా సహస్రనామార్చన కుంకుమార్చన, ఈ యొక్క కార్యక్రమం అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కావున భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కరుణా కటాక్ష కృప పొందగలరని అందరినీ కోరుకుంటున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక పల్నాడు రోడ్లో SSN కాలేజ్ వద్ద నుంచి పల్నాడు బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీలతో పాటు డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళా ఎస్ఐలు, కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. అలానే లైన్కి వచ్చేయండి సార్. ఓకే సార్. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో గాంధీపేటలో ఉన్న మోడర్న్ సెల్లార్ పాఠశాల నందు సైన్స్ డే నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల సైన్స్ పరికరాలు తయారు చేసి సైన్స్ ప్రదర్శనలు ప్రదర్శించారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఆకృతులను తల్లిదండ్రులు తిలకించి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు సొంతంగా సైన్స్ ప్రాజెక్టులు తయారు చేశారు. పాఠాలు చదవడం ఒకటే కాదులే, ప్రశ్నించే గుణమే ఉంటే ప్రతి బదులు పాఠమే. కనిపించే ప్రతి విషయంలో ఒక సూక్ష్మం తాగలే, కనిపించని ఆ సూక్ష్మంలో ఒక మర్మం ఉందిలే. సైన్సే నిన్న నేడు, సైన్సే రేపు మాపు, సైన్సే మన డైలీ లైఫ్. సైన్సే సైన్సే నువ్వు నేను, సైన్సే నీలో నాలో, సైన్సే నిన్ను మన్ను. సైన్సే సరి మప్ప మబని దగిన పమగజ, సరి మప్ప సదని దగి దగిన బద పమగజ. పిన్నెల్లో వ్యాపించే ఎన్నో కిరణాలే, జీవుల్లో మనుగడలని శాసించుతున్న సత్యాలే. నింగిలో గాలుల్లో తాగున్న విన్న చిత్రాలే, పాల పుంతలలో పొదిగి బంతులుగా తిరుగు గ్రాములెన్నోలే. వెలుగు
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మురికిపూడి కాంప్లెక్స్ పరిధిలో పాఠశాల ఉపాధ్యాయులు తమ పాఠశాల నుంచి విద్యార్థులను వారు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులను శనివారం మురికిపూడి స్కూల్ కాంప్లెక్స్ కు తీసుకొచ్చారు. విద్యార్థులు తమ ప్రాజెక్టులను స్పష్టంగా వివరించడం ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. అన్ని పాఠశాలల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొనడంతో ఆ ప్రాంగణం మొత్తం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో కొత్తరాజుపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులు భూగోళాన్ని కాపాడండి అనే ప్రాజెక్ట్ ను ప్రదర్శించారు. ఆ ప్రాజెక్ట్ ను బాగా ఆకట్టుకుని అందరి ప్రశంసలు పొందింది. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ సింగ్, మురికిపూడి హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ ధనలక్ష్మి హాజరై విద్యార్థుల్ని అభినందించారు. కూర్చోమ్మా, నువ్వు కూర్చో. అరే వెడంగా తీయండి, వెడంగా తీయండి. పట్టణంలోని సిఆర్ క్లబ్ ఆవరణలో ఆ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇన్విటేషన్ టెన్నిస్ క్రీడా పోటీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. క్రీడాకారుల ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ పోటీలకు 60 టీంలు హాజరయ్యాయి. ఈ పోటీల్లో ఆదివారం సాయంత్రం వరకు జరుగుతాయని నిర్వాహక కమిటీ సభ్యులు సాధినేని హనుమంతరావు తెలిపారు. ఆసక్తి గల వారు వచ్చి క్రీడలు తిలకించొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ మక్కిన నరసింహారావు, డాక్టర్ సతీష్, ఉపాధ్యక్షులు చెలుకూరి కాంతయ్య, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక గ్రాండ్ వెంకటేశ ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో వివిధ క్యాన్సర్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోటరీ ప్రతినిధులతో కార్యక్రమం జరిగింది. వివిధ వ్యాధులు సంక్రమించే విధానం, వాటి నిర్మూలన వంటి విషయాలను నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు రోటరీ క్లబ్ సీనియర్లు, స్థానిక సభ్యులు పాల్గొన్నారు. జస్ట్ లైక్ మన పోలియో ఇన్ని సంవత్సరాలుగా చేసి రోటరీ క్లబ్ వాస్ పార్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్. We eradicated polio from India. Cervical cancer can be eradicated and some of the countries are way ahead of us. Ivala, I think 3 days back మన గవర్నమెంట్ మ్యాండేట్ కూడా ఇచ్చింది, ఫ్రీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఫర్ ఎవ్రీబడి అని చెప్పేసి. సో ఎవరు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోలేదు, అది కూడా మనం ఇవాళ డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మగవాళ్ళు కూడా, మగవాళ్ళలో సిగ్నిఫికెంట్గా నంబర్స్ చూస్తుంది మనం టొబాకో వల్ల వచ్చే క్యాన్సర్స్, అంటే స్మోకింగ్ వల్ల. I know we're all joking about smoking until now, but this is not something to joke about. Okay? ఎందుకు అంటే 80 to 90% రిస్క్ ఎక్కువ. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.